శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల అవనిలో హరివిల్లు. రచన ఉన్నవ విజయలక్ష్మి గారు. ఉమా పేపర్ చదువుకుంటున్న ఉమామహేశ్వరం ఉలిక్కిపడ్డాడు. తలెత్తి తలుపు వంక చూశాడు. అవతల నుండి ఎవరో తలుపు తడుతూ అతన్ని పిలుస్తున్నారు. తనని ఆ పేరుతో పిలిచేవారు ఇక్కడ ఇంకెవరున్నారు? బహుశా ఊరు నుండి చుట్టాలు వచ్చుండాలి అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తెరిచాడు ఉమామహేశ్వరం. ఎదురుగా కేశవరావు నిలబడి ఉన్నాడు. చేతిలో చిన్న పెట్టె పట్టుకుని. అతని పక్కన ఓ చిన్న కుర్రాడున్నాడు, చేతిలో సంచి పట్టుకొని. ఉమామహేశ్వరం ముఖం ఆశ్చర్య ఆనందాలతో విప్పారింది. అరే కేశవ, చాలా కాలానికి గుర్తొచ్చానే, రా లోపలికి. ఈ అబ్బాయి నీ కొడుకా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ బాబు బుగ్గలు నిమిరి హడావిడిగా లోపలికి ఆహ్వానించాడు. పదబాబు, గిరి, లోపలికి వెళ్దాం. నేను చెప్పిన బాబాయ్ ఇల్లు ఇదే అని పిల్లవాడి భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకొస్తూ, నీ ఇల్లు కనుక్కోవటం కాస్త కష్టమే అయింది ఉమా అన్నాడు. అవును మరి, ఎప్పుడో నేను ఈ ఇల్లు కొనుక్కున్న కొత్తలో ఒకసారి వచ్చావు. 10 ఏళ్ల పైనే అయింది కదా. ఉమామహేశ్వరం గొంతులో రవంత నిష్ఠూరం తొంగి చూసింది. సరేలే, ఏదో వీలవలేదు. ఏరి నీ పిల్లలు లోపలున్నారా? ఓసారి పిలిస్తే వీడు వాళ్లతో కలిసి లోపలికి వెళ్ళి ఆడుకుంటాడు అన్నాడు కేశవరావు. ఇవాళ ఆదివారం కదూ, స్కూల్ లేదు, ఆడుకుంటున్నట్లున్నారు అని చెప్పి, ఒరేయ్ ఉపేంద్ర, ఓసారి ఇలా రండి మీరంతా అంటూ లోపలికి వినిపించేలా ఓ కేక పెట్టాడు. దానికి సమాధానంగా లోపల నుండి మనుషులు రాలేదు, మాట వినిపించలేదు. ఆటల్లో పడ్డారంటే ఇక మరి మానవ మాత్రుడు కూడా వాళ్ళని పలకరించలేరు. ఉండు, నేను లోపలికి వెళ్ళి పిలుచుకొస్తాను. నీకు కాఫీ, బాబుకి పాలు తీసుకురమ్మని మా ఆవిడకు కూడా చెప్పొస్తానంటూనే లోపలికి వెళ్ళాడు ఉమామహేశ్వరం. ఓ నిమిషం తర్వాత పిల్లల్ని వెంటబెట్టుకుని వచ్చి, మామయ్యకి నమస్కారం చెయ్యండిరా అని వాళ్ళకి చెప్పి, వీడు పెద్దవాడు ఉపేంద్ర, నువ్వు చూసావుగా. నీకు రెండోవాడు అమరేంద్ర, వీడు నరేంద్ర, మూడోవాడు. దీని పేరు నిరుపమ అని అతను నలుగురు పిల్లలని పరిచయం చేస్తుండగానే అన్నపూర్ణ కాఫీ గ్లాస్తో యువతలకు వచ్చింది. బాగున్నారా అన్నయ్య గారు అని కేశవరావుని పలకరించి కాఫీ గ్లాసు పెద్ద కొడుకు చేతికిచ్చింది కేశవరావుకిమ్మని. బాగానే ఉన్నాను, మీరంతా కులాసానే కదూ అన్నాడు కేశవరావు. మరి బాబుకి పాలేవి అడిగాడు ఉమామహేశ్వరం భార్యని. రామ్మా లోపలికి, పాలు తాగి మీరంతా కలిసి ఆడుకుంటూ ఉండొచ్చు. కాసేపు అయ్యాక ఏకంగా స్నానం చేసి భోజనం చేద్దురు గాని అంటూ ఆప్యాయంగా వాడి భుజం నిమురుతూ, సరే గాని నీ పేరేమిటి, నేను అడగనే లేదు అంది. గిరిధర్ బెదురుచూపులు చూస్తూ అన్నాడు బాబు. పిన్నితో లోపలికి వెళ్ళి పాలు తాగి అన్నయ్యలతో చెల్లాయితోనూ ఆడుకుంటూ ఉండు అని కేశవరావు అంటుండగానే అన్నపూర్ణ, ఆమె వెనక పిల్లలు, వాళ్లతో పాటు గిరి అంతా లోపలికి వెళ్ళిపోయారు. అంతా వింటున్న ఉమామహేశ్వరం బ్రుకుటి ముడిపడింది. ఇంతకుముందు కూడా కేశవరావు తనని గిరిధర్ని చూపించి బాబాయి అని చెప్పటం కూడా గుర్తొచ్చింది. పిన్ని, అన్నయ్యలు కానీ ఇదేమిటి వరసలు? మావిడేమో పిన్ని, నేను అన్నయ్య అంటుంది కదా, మరి అయితే గిరి నీ కొడుకు కాదా? కుతూహలంగా అడిగాడు ఉమామహేశ్వరం. ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా, నీకు చంద్రం గుర్తున్నాడా అని అడిగాడు కేశవరావు ఉమామహేశ్వరం వంక చూస్తూ. కేశవరావు కళ్ళ నిండా ఆతురత ఆర్ద్రత నిండుంది. సరేలే, చంద్రం గుర్తు లేకపోవడం ఏమిటి? ముందు నువ్వు కాఫీ తాగేయి, చల్లారిపోతుంది, తర్వాత తీరిగ్గా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు ఉమామహేశ్వరం. కేశవరావు పరధ్యానంగా ఎటో చూస్తూ మెల్లిగా కాఫీ తాగుతుంటే ఉమామహేశ్వరం ఆలోచనలు గతంలోకి పరుగు తీశాయి. ఉమామహేశ్వరం, కేశవరావు, చంద్రశేఖరం ముగ్గురు బాల్య స్నేహితులు. రామాపురం వీధి బడిలో ముగ్గురు 3వ తరగతి వరకు చదివారు. ఆ తరువాత చంద్రం, కేశవరావు వాళ్ళ తండ్రులకి వ్యవసాయపు పనుల్లో సహాయం చేస్తూ క్రమంగా వ్యవసాయంలోనే స్థిరపడిపోయారు. ఉమామహేశ్వరం మాత్రం పై చదువులకి మేనమామ దగ్గరికి గుంటూరు వెళ్ళిపోయాడు. సెలవుల్లో రామాపురం వస్తుండేవాడు. అలా కొద్ది రోజులు గడిచేసరికి అతని తల్లి తండ్రి గతించారు. దాంతో అక్కడ ఉన్న కాస్త పొలం కౌలుకిచ్చేశారు అతని మేనమామలు. ఇక ఆ పల్లెలో పొలం ఉండడం దండగే అని, సాధ్యమైనంత త్వరలో దానిని అమ్మేసేయాలని వాళ్ళ అభిప్రాయం. ఉమామహేశ్వరం 10th పాస్ అయ్యాక విజయవాడ మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం దొరికింది. పెద్ద మేనమామ కూతురు అన్నపూర్ణమ్మతో పెళ్ళైంది. పల్లెలో పొలం అమ్మేసి ఆ డబ్బుతో విజయవాడలో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నాడు. పొలం ఉన్నన్నాళ్ళు 2-3 ఏళ్లకోసారి మామయ్యతో కలిసి ఆ ఊరు వెళ్తుండేవాడు.
రైతులతో మాట్లాడడానికి, పొలం చూసుకోవటానికి. మామయ్య మాట ముచ్చటలు, రైతులు, వ్యవసాయం అవి చూసుకుంటుంటే ఉమామహేశ్వరం చంద్రం కేశవరావులతో కబుర్లు చెప్తూ ఆటలాడుతూ కాలక్షేపం చేసేవాడు. పొలం అమ్మేయడంతో ఇక అతనికి రామాపురంతో సంబంధం తెగిపోయినట్లే అయింది. చాలా రోజుల తర్వాత చంద్రం వచ్చి ప్రత్యేకంగా పిలవటం వల్ల అన్నపూర్ణ నీ కొడుకుని తీసుకుని చంద్రం పెళ్లికి పల్లెకి బయలుదేరాడు. ఉపేంద్ర ఏడాది పిల్లవాడప్పటికీ. ఆ పల్లె వాతావరణం, వారి ఆప్యాయత, ఆదరణ అంతా చాలా హాయిగా అనిపించింది అన్నపూర్ణకి. ఆమె పల్లెటూరు చూడటం అదే మొదటిసారి. అందులోనూ అవి జ్యేష్ఠమాసపు రోజులు కావడం వల్ల విజయవాడలో ఎండల్లో మాడిపోయి రామాపురం వెళ్ళి ఉన్న పూర్ణకి ఏ ఉదక మండలంలోనో కాశ్మీరో వెళ్ళినట్లుగా అనిపించింది. ఆ ఉదరమండకలం చాలు. కాశ్మీర్ వెళ్ళగలిగే అదృష్టం తాహతు తనకెలాగూ లేదు. కాబట్టి ఈ రామాపురంలోనే మరికొన్ని రోజులు హాయిగా గడపాలనుకుంది. 2 రోజులకి వెళ్ళిపోవాలని సెలవు పెట్టొచ్చిన వారు 10 రోజుల పాటు మకాం వేశారు. అదనపు సెలవుల కోసం అర్థిస్తూ ఆఫీస్కో ఉత్తరం రాసిపడేసి పగలంతా మామిడి చెట్ల నీడలో క్రింద జంబుకానా పరుచుకుని 3 స్నేహితులు వారి భార్యలతో కబుర్లాడుతూనో కాలక్షేపానికి పేకముక్కలు కలుపుతూనో ఉండేవాడు. కొత్త పెళ్లి కూతురు శాంత సిగ్గుపడుతూనే అన్నపూర్ణ, రాఘవమ్మల బలవంతం వల్ల వాళ్ళ పక్కనే కూర్చునేది. రాత్రిళ్ళు చంద్రం ఇంటి మట్టి అరుగుల మీద పక్కలు పరుచుకునేవారు. కాస్త దూరంలో ఉన్న వేప చెట్టు వారికి వింజామరలు వీస్తున్నట్టే తెల్లవార్లు చల్లటి మెత్తటి గాలి హాయి గొలిపేలా అందిస్తూ ఉండేది. చంద్రం కూడా వారితో పాటు అక్కడే పడుకుంటానంటే, ఒరేయ్ కొత్త పెళ్లి కూతురు మమ్మల్ని తిట్టుకుంటుంది, ఇంకనైనా మీ బిచాణా ఎత్తిపెట్టి వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోండి అని తరిమేస్తుంది. చూసుకో, మేం తొందరగా వెళ్ళిపోవాలని ఉందా నీకు అని ఉమామహేశ్వరం గొడవ చేసేవాడు. ఈ ఊళ్ళో ఉండేవాళ్లమే కదా, మనం ఎప్పుడైనా కలుసుకోవచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కావలసిన కబుర్లు అని కేశవరావు అనేవాడు. అన్నపూర్ణ, రాఘవమ్మ పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసి గదిని అలంకరించి ఆ దంపతులకి ఏకాంతం కల్పించేవారు. చంద్రానికి, శాంతకి కూడా మరీ కావలసిన వారు లేకపోవటం వల్ల దూరపు బంధువులే కల్పించుకుని వారి పెళ్లి జరిపించడంతో ఇంట్లో పెద్దగా సందడి, బంధువులు, హడావిడి ఏం లేదు. ఊళ్ళో ఉండేవారే అయినా కేశవరావు దంపతులు మాత్రం చంద్రం బలవంతం మీద ఉమామహేశ్వరం వాళ్ళు ఉన్నన్నాళ్ళు చంద్రం ఇంట్లోనే ఉండిపోయారు. ఒకరోజు వనభోజనం ఏర్పాటు చేసుకున్నారు మున్సబు గారి తోటలో. ఆనాడంతా సరదాగా గడిపి రావడానికి కేశవరావు, చంద్రం ముందుగానే మున్సబు గారి అనుమతి తీసుకున్నారు. పొద్దుటే భోజనాలు చేసేసి మధ్యాహ్నం తోటలో తినటానికి గారెలు, తీయ బూందీ, మినప సున్ని అన్నీ పట్టుకున్నారు. ఆ పల్లెకి మధ్యగా ఒక కాలువ ప్రవహిస్తోంది. కాలువకి ఇటువైపు పల్లె ఉంది, అటువైపు మామిడి, జీడి మామిడి, జామ లాంటి పళ్ళ తోటలు, చెరుకు, వరి, జొన్న లాంటి పండించే పొలాలు ఉన్నాయి. తోటలలోనూ పొలాలలోనూ పనిచేసే కూలీ జనం, వారి మీద అజమాయిషి చేసే యజమానులు అంతా ఆ కాలువ దాటి అటువైపుకి వెళ్లాల్సిందే. సాయంకాలం మళ్ళీ కాలువ దాటి ఇటొచ్చేస్తారు. సోమయ్య ఆ కాలువ మీద ఓ చిన్న నావ నడుపుతూ ఉంటాడు. అతని తాతల కాలం నుండి ఆ పని ఆ కుటుంబం వారే చేసుకుంటున్నారు. తూర్పున ఉదయరేఖలు పొడిచిన దగ్గర నుండి మళ్ళీ సూర్యాస్తమయం అయి చీకట్లు ముసురుకునేదాకా మనుష్యులతో నిండిపోయిన నావ ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుండి తీసుకునే కాస్త డబ్బే అతని కుటుంబానికి ఆధారం. చంద్రం స్నేహితులు, వాళ్ల భార్యలు, చిన్నపిల్లవాడు అంతా పలహారం బుట్టలు, జంబుకానాలు వగైరా సరంజామా అంతా తీసుకుని కాలువ దగ్గరికి వచ్చారు. ఆ పడవ ప్రయాణం ఉమామహేశ్వరానికి కొత్త కాదు కానీ అన్నపూర్ణ మాత్రం హడలిపోయింది. ఆ నావ ఎక్కటానికి భయపడుతూ తోటలోకి వెళ్ళక్కర్లేదు, మరెక్కడైనా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం, నేను ఈ పడవ ఎక్కలేనని గొడవ చేసింది. కానీ మిగిలిన వారంతా ఊరుకోలేదు. ఒకడు పిల్లవాడిని ఎత్తుకున్నాడు. మిగిలిన వారు ఆమె భుజాలు పట్టుకుని ధైర్యం చెప్తూ ఎలాగో అందులోకి ఎక్కించారు. ఈ ఒక్క కాలువ తప్ప మిగిలిన ఊరంతా బాగుంది అంది అన్నపూర్ణ బెదురు చూపులతో. కొత్త కనుక అలా అంటున్నావు, 4 సార్లు అలవాటైతే పడవ ప్రయాణం ఎంత సరదాగా ఉంటుందో తెలుస్తుంది అన్నాడు ఉమామహేశ్వరం. ఎలాగో నావ అవతలి ఒడ్డు చేరింది. దిగి తోటలోకి వెళ్ళారు. అంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ హాస్యాలు చేసుకుంటున్నప్పుడు ఓసారి ఉమామహేశ్వరం అన్నాడు, ఒరే చంద్రం, వచ్చే సంవత్సరం ఈ పాటికి నువ్వు కొడుకు తండ్రివ్వాలి అని. అలాగే, కానీ ఒక షరతు అన్నాడు చంద్రం. అదేమిటి? తెల్లబోయాడు కేశవరావు. ఉమామహేశ్వరం, ఈ పల్లెటూరిలో చదువు సంధ్యలేక
నేను కేశవయ్య 3వ తరగతితోనే పుస్తకాలు అటకెక్కించేశాం. నువ్వు అదృష్టవంతుడివి కనుక పట్నం వెళ్ళి చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. వ్యవసాయం, కాయకష్టం చేసుకోవటం, మట్టి పిసుకోవటం, వీటితోనే నా జీవితం గడిచిపోతుందనుకో. నా పిల్లలైనా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగస్తులై వృద్ధిలోకి రావాలని నా కోరిక. కాబట్టి నా పిల్లలు కాస్త పెద్దవారవగానే నీ దగ్గరికి పంపించేస్తాను. వాళ్ళకయ్యే ఖర్చు నేను భరిస్తాను. కానీ వాళ్ళని నీ దగ్గరుంచుకొని చదివించాలి. నువ్వు సరేనంటేనే పిల్లల్ని కంటానంటావు, అంతేనా? మధ్యలోనే అందుకుని పగలబడి నవ్వాడు ఉమామహేశ్వరం. కేశవరావు కూడా బిగ్గరగా నవ్వుతుంటే అన్నపూర్ణ, రాఘవమ్మ ముసిముసిగా నవ్వుకున్నారు. శాంత బిడియంగా కళ్ళు వాల్చేసుకుంది. అంతే మరి, కనీసం ఒక మగబిడ్డనైనా నువ్వు దగ్గర పెట్టుకుని చదివించాలి. వాడు డాక్టర్ అయి వచ్చి ఈ పల్లె ప్రజలకి అండగా నిలబడాలని నా కోరిక. రైతు మన దేశానికి వెన్నెముక అనటమే కానీ అధిక శాతం రైతు జనం నివసించే పల్లెటూళ్ళు ఎలా ఉంటున్నాయో చాలామంది ఆలోచించటం లేదు. పల్లె ప్రజలకి విద్యా సౌకర్యాలు లేవు. అది సరే, మనిషికి అతి ముఖ్యమైన వైద్య సౌకర్యాలు కూడా లేవు. పేదరికంతో, అనారోగ్యంతో, చదువుకునే అవకాశాలు లేక ఒకలాంటి అనాగరిక జీవితం గడుపుతున్నారు ఈ పల్లె ప్రజలు. నా కొడుకు డాక్టర్ అయి వచ్చి వీళ్ళకి పూర్తిగా ఉచిత వైద్యం చేయలేకపోయినా శక్తి ఉన్న వారి దగ్గర న్యాయంగా డబ్బు తీసుకుంటూ బొత్తిగా లేని వారికి ఉచితంగా వైద్యం చేయాలని నా కోరిక. చేతిలో డబ్బు లేక, దగ్గరలో డాక్టర్ లేక ఈ గ్రామ ప్రజలు ఎన్ని అగచాట్లు పడుతున్నారో పట్నంలో పెరిగిన నువ్వు ఊహించలేవు. ఇక్కడ ఎవరికి ఏం వచ్చినా ఆచారి గారి గచ్చాకు పుచ్చాకు వైద్యమే దిక్కు. ఆయన చెయ్యి దాటిపోయిందంటే ఇక మరీ దిక్కులేనట్లే. అప్పుడు రామయ్య మామకి అంతే అయింది కదా. చెట్టు వేళ్లు పగలగొడుతుంటే గొడ్డలి వారి కాళ్ళున నరుక్కుపోయింది. వెంటనే ఆచారి గారు ఏదో కట్టి ఇది నా వల్ల అయ్యేది కాదు, వెంటనే టౌన్కి తీసుకువెళ్ళిపోండి అన్నాడు. 2 ఎడ్ల బండి మీద వేసుకుని అతన్ని టౌన్కి తీసుకువెళ్ళి సర్కార్ ఆసుపత్రి మూసేస్తే మరో డాక్టర్ని వెతుక్కుని వెళ్ళేసరికి ఒకరోజు పైనే పట్టింది. అతన్ని చూడగానే డాక్టర్ అన్నాడట, ఒకరోజు ముందుగా, కనీసం 4 గంటల ముందుగా వచ్చి ఉన్న ఆశ ఉండేది. ఇప్పుడు ఏమీ లాభం లేదని అయినా ఏదో మందులు వేసి శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. కానీ రామయ్య మామ పోయాడు. అలాగ సమయానికి వైద్య సహాయం అందకుండా మన గ్రామ ప్రజలు, మన బంధువులు, స్నేహితులు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో తలుచుకుంటే నా గుండెలు పట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది. మొదట మామూలుగా ప్రారంభమైన అతని గొంతు తర్వాత మృదువుగా మారి క్రమంగా ఆర్ద్రతని, సానుభూతిని నింపుకుంది. వింటున్న అందరి మనసులు కూడా చెమ్మగిల్లిపోయాయి. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది చంద్రం. కొత్త పెళ్లి కొడుకువి, అందులోనూ నీది ఒక పవిత్రమైన ఆశయం. అలాంటి నీ కోరిక కాదనేందుకు ఆ దేవుడికి కూడా గుండెలుండవు అన్నాడు ఉమామహేశ్వరం చంద్రం చెయ్యి ఆప్యాయంగా నొక్కుతూ. అయితే నువ్వు నాకు మాట ఇచ్చేసినట్టే కదా, సంబరంగా అడిగాడు చంద్రం. ఆహా, అది సరే, ఎప్పుడో కొడుకు పుట్టిందాకా కాదా, ఆగకుండా నువ్వు నీ భార్య ఒకసారి విజయవాడ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఒకసారి ఎప్పుడో కేశవరావు వచ్చాడు కానీ నువ్వు రానేలేదు అన్నాడు ఉమామహేశ్వరం. అలాగే అని చంద్రం అంటుంటే, మీరిద్దరు కూడా రావాలన్నయ్యా, అక్కడ కూడా ఇలాగే సరదాగా ఉండొచ్చు కొన్నాళ్ళు అంది అన్నపూర్ణ కేశవరావుతో. అలాగే, తప్పకుండా వస్తాం అని చంద్రం, కేశవరావు మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు వాళ్ళంతా కలిసి ఇక్కడికి రావటం పడనే లేదు. ఇన్నాళ్ల తర్వాత ఈ పిల్లాడిని తీసుకుని కేశవరావు ఒక్కడు వచ్చాడు. మరి అయితే అన్న మాట ప్రకారం చంద్రం పిల్లవాడిని ఇక్కడికి చదువుకి పెట్టాలనుకుంటున్నాడన్నమాట అన్నాడు ఉమామహేశ్వరం పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ. కేశవరావు కాఫీ తాగిన గ్లాస్ పక్కన పెట్టి మాటల కోసం వెతుక్కుంటున్న వాడిలా మౌనంగా ఉండిపోయాడు. మరి వాడెందుకు రాలేదు? నిష్ఠూరంగా అడిగాడు ఉమామహేశ్వరం. కేశవరావు మౌనాన్ని అర్థం చేసుకోలేక. చంద్రం పోయాడు, గబుక్కుననేసి తలవంచుకున్నాడు కేశవరావు. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. పిడుగు దెబ్బ తిన్నవాడిలా అయిపోయాడు ఉమామహేశ్వరం. అసలు తను వింటున్నది యథార్థమేనా అన్న సందేహం కలిగింది ఒక్క క్షణం. ఏమిటి నువ్వు చెప్తున్నది? ఇది నిజమేనా? అసలు ఎప్పుడు పోయాడు? ఎలా పోయాడు? కేశవరావు చెయ్యి పట్టి కుదుపుతూ ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నాడు ఉమామహేశ్వరం గొంతు పెగిల్చుకొని. జబ్బేమీ కాదు, పడవ ప్రమాదంలో వాడు, భార్య ఒక్కసారి మరణించారు కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు కేశవరావు. అయ్యో, ఇద్దరూనా? నేను వింటున్నది నిజమేనా? హారి భగవంతుడా, ఎంత దారుణం జరిగిపోయింది! అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? చెప్పు కేశవ అన్నాడు ఉమామహేశ్వరం. అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. మాట తడబడుతోంది. కేశవరావు పరిస్థితి అలాగే ఉంది. కానీ చెప్పి తీరాలి అన్నట్లు గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు.
సంవత్సరం పైన అయింది. పోయిన కార్తీక మాసంలో వనభోజనానికి బయలుదేరాం. ఆ వేళ మాతో పాటు ఇంకా చాలామంది ఎక్కారు ఆ నావ. వాళ్ళంతా అటుపక్క పొలాలలోనూ తోటలలోనూ పనిచేయటానికి వెళ్తున్నవారే. అందరి చేతుల్లోనూ మధ్యాహ్నం అక్కడ తినటానికి తెచ్చుకున్న అన్నం మూటలున్నాయి. ఆలస్యంగా వెళ్తే ఆ రోజు కూలీ దొరకదేమోనని అందరికీ ఆరాటమే. అందుకే అందరూ మొదటి ట్రిప్లోనే అవతలి గట్టుకి పోవాలని ఒకరినొకరు తోసుకుంటూ అంతా ఎక్కేశారు. వాళ్ళందరికన్నా ముందు ఎక్కి కూర్చున్న మాకు కాస్త ఇరుకనిపించి దిగిపోతామన్నాం. పర్వాలేదు, ఇంతమంది ఉండగా మీరు నలుగురు బరువా ఏమిటి అన్నాడు సోమయ్య. ఒక్కసారి ఎక్కాక మరి దిగ్గొద్దు, ఏం పర్వాలేదు, ఎలాగో సర్దుకొని కూర్చుందాం, కాసేపు ఓపిక పడితే అవతలి ఒడ్డున ఉంటాం అన్నారు మరికొంతమంది. దిగిపోదామని శాంతమ్మ అంటూనే ఉంది. ఏం భయం లేదు అని మిగిలిన వారు ధైర్యం చెప్తూనే ఉన్నారు. సరే, నావ బయలుదేరింది. సగం దూరం వచ్చింది. ఒక మనిషి చేతిలో ఉన్న అన్నం మూట జారిపోయి కాలువలో పడింది. ఆ మనిషి చటుక్కున వంగి మూట అందుకోబోయింది. మూట మునిగిపోయింది. నీకెలాగూ దొరకదు, నువ్వు వంగకు అని చాలామంది వారిస్తున్నా వినలేదు. ఆ మూట అందుతుందో లేదో చూడాలన్న కుతూహలంతో మరికొంతమంది అటు పక్కనే చేరారు. మూట అందుకోవటానికి ఆమెకి సహాయపడటానికి మరికొంతమంది ఉత్సాహవంతులు బయలుదేరారు. అందరూ అటు పోవద్దు అని సోమయ్య మొత్తుకుంటూనే ఉన్నాడు. కానీ ఎవరైనా వింటేనా? మూట అందలేదు. కానీ ఒక పక్క బరువు ఎక్కువ అవటంతో నావ తొట్టిగిల్ల పడిపోయింది. గుప్పెడు మెతుకుల కోసం ఇంతమంది ప్రాణాలు తీసిందన్నమాట ఆ ఇల్లాలు. చెప్తే వినిపించుకోదు. కొంతమంది మూర్ఖులంతే. బాధ కోపం మిళితం చేసి అన్నాడు ఉమామహేశ్వరం. అంతా నీళ్లలో పడిపోయారు. నావ తలక్రిందులవడం వల్ల కొంతమంది నావ కింద కూడా ఉండిపోయారు. ఘోరం. ఈత వచ్చిన వాళ్ళు కొంతమంది ఒడ్డుకు చేరారు. మరికొందరు మిగిలిన వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నించారు. బురదలో నావ కింద కూరుకుపోయిన వారిని బయటికి లాగటానికి కొంతమంది ప్రయత్నించారు. భయంతో ఏడుపులు, బాధతో మూలుగులు, తన వాళ్ల కోసం చేసే అర్తనాదాలు. అబ్బా, ఆ దృశ్యం హృదయ విదారకంగా అతి దారుణంగా ఉందనుకో. తలుచుకుంటుంటే నాకిప్పుడు కూడా ఒళ్ళు జలధరిస్తుంది అని కేశవరావు చెప్తుంటే వింటున్న నాకే గుండెలు అదిరి మనసు నీరు కారిపోతుంటే ఇక అదంతా ప్రత్యక్షంగా చూసిన నీకెలా ఉంటుందో నేను ఊహించుకోగలను అన్నాడు ఉమామహేశ్వరం. చంద్రం గజ ఈతగాడే, కానీ భార్యని కొడుకుని వదిలి ఒక్కడు ఒడ్డు చేరలేడు కదా. ముందు బాబుని నాకు అప్పగించి నువ్వు నాకు ఉపకారం చెయ్యాలి కేశవ అన్నాడు. ఏమిటది అని నేను అడగబోతుండగానే, పిల్లవాడి భారమంతా నీదే. మన ఉమామహేశ్వరం దగ్గర అట్టే పెట్టి చదివించు. వాడు నాకు మాట ఇచ్చాడు. ఈ ఊరితో రాకపోకలు తెగిపోయినా మన స్నేహం మర్చిపోడు, నా మాట మర్చిపోడు. విజయవాడలో వాడిల్లు గుర్తుందిగా అంటూ హడావిడిగా పిల్లవాడి 2 చేతులు నా చేతుల్లో పెట్టి మళ్ళీ నీళ్లలో మునిగాడు. ఎలాగో వెతికి శాంతమ్మని పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. కానీ అప్పటికే ఇద్దరు కొన ఊపిరితో ఉన్నారు. నేను ప్రథమ చికిత్స చేశాను అంటూ తలవంచుకున్నాడు కేశవరావు. మరింత ప్రమాదం జరిగితే ఎవరూ సహాయానికి రాలేదా? జాలిగా అడిగాడు ఉమామహేశ్వరం. అసలు కబురు ఊళ్ళో కందటానికే కొంత సమయం పట్టింది. అప్పుడు అందరూ పరుగులు పెడుతూ ఆగమేఘాల మీద వచ్చారనుకో. కానీ అప్పటికే పోయిన వారు పోయారు. కొంతమంది ప్రాణాలతో ఒడ్డుకు చేరారు. ఊరి వాళ్ళు వచ్చి చేసిన సహాయం ఏమిటంటే బురదలో ఉండిపోయిన శవాలను పైకి తీయటానికి తలో చెయ్యి వేశారు. ఇలాంటిది ఇదివరకు ఎక్కడో జరిగిందని మా అమ్మమ్మ చెప్తుండేది. కానీ ఈ ప్రమాదంలో మన బాల్య స్నేహితుడు, మనకెంతో కావలసిన వాడు భార్యతో బాటుగా అసువులు బాయటం నిజంగా గుండెలు పిండేస్తున్నట్లుంది. విలువిల్లాడిపోయాడు ఉమామహేశ్వరం. చంద్రం భార్య ఈ పిల్లవాడిని ఎంత ప్రాణప్రదంగా చూసుకునేవారో, వీడి మీద ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు. చివరి క్షణంలో వీడిని నాకు అప్పగించాడు వాడు. చంద్రం ఆశలు కొన్నైనా నెరవేరేలా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. చంద్రానికి నువ్వు ఇచ్చిన మాట నీకు గుర్తుందనుకుంటాను. కన ఊపిరి ఉండే వరకు అది వాడు మననం చేసుకుంటూనే ఉన్నాడు. నిన్ను తలుచుకుంటూనే ప్రాణం వదిలాడు. కేశవరావు గొంతులో వేడికోలుంది. ఉమామహేశ్వరం ఇబ్బందిగా కదిలాడు కుర్చీలో. కాసేపు మౌనంగా ఉండి చివరికి సంకోచిస్తూనే అన్నాడు, పిల్లవాడిని నువ్వే పెంచొచ్చు కదా, వాడికి మీ దగ్గర బాగా చేరిక చనువు ఉంటాయి కూడాను అని. అతడికి స్నేహితుడి మరణ వార్త చాలా దుఃఖం కలిగించింది. గిరి పట్ల అపరిమితమైన జాలి కూడా ఉంది. కానీ వాటన్నింటితో పాటు అంత బరువు బాధ్యత తాను మొయ్యలేనేమోననే భయం కూడా ఉంది. నా గురించి నీకు చెప్పలేదు కదూ, నేను ఒంటరివాడిని అన్నాడు కేశవరావు తలవంచుకొని చేతివేళ్లు గోళ్లు చూసుకుంటూ. బొమ్మలు ముడిచి విస్మయంగా చూశాడు ఉమామహేశ్వరం. అంటే నీ భార్య? ఆ పైన ఎలా పూర్తి చెయ్యాలో తెలియలేదు అతనికి. 4 ఏళ్లైంది రాఘవమ్మ పోయి. అరే, ఇవాళ అన్నీ ఇలాంటి కబుర్లు వింటున్నామేమిటి? రాఘవమ్మకి అంత చిన్నతనంలోనే 100 ఏళ్ళు నిండిపోయాయా?
అవాళ రామాపురంలో మమ్మల్ని మొదటిసారిగా చూడటమైనా స్వంత చెల్లెళ్ళు అన్నా అని పలకరించి స్వంత చెల్లెల్లా అన్నా అని పలకరించి ఆప్యాయత కురిపించింది. వదినా వదినా అంటూ మా ఆవిడని ఒక్క క్షణం వదలలేదు. నిన్నేమని ఓదార్చాలో నాకు తెలియటం లేదు. కేశవరావు మౌనంగా తలవంచుకున్నాడు. సరే, తరువాత కుతూహలంగా అడిగాడు ఉమామహేశ్వరం. మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే కోరిక నాకు కలగలేదు. ఏదో ఇంత ఉడకేసుకొని తింటూ పొలం పనులు చూసుకుంటూ ఇలాగే ఒంటరిగా కాలక్షేపం చేస్తున్నాను. ఎందుకింత విరక్తి కలిగింది? చిన్న వయసులో భార్యా వియోగం కలగటం మధ్యలోనే అందుకున్నాడు కేశవరావు. విరక్తి అని కాదు, ఏదో ఆసక్తి లేకపోయింది అంతే. అయినా ఆడదిక్కు లేకపోయినంత మాత్రాన ఈ గిరి నాకు ఒక సమస్య ఎప్పుడూ కాడు. నాతో పాటే 4 మెతుకులు ఉడికేసి వాడికి పెట్టగలను. కానీ బాగా చదువుకునే అవకాశం ఉండదేమోనని నా భయం. వాడి కొడుకు డాక్టర్ అయి పల్లె ప్రజలకు అండగా నిలబడాలని చంద్రం, శాంతమ్మ ఎంతగానో కలలు కనేవారు. ఇప్పుడున్న పరిస్థితిలో అంత పెద్ద చదువు సాధ్యమా అని అనిపిస్తుందనుకో. అవును, సాధ్యం కాదు. ఉమామహేశ్వరం తన అభిప్రాయం కూడా చెప్పాడు. గ్రామంలో నా దగ్గరుంటే కనీసం సామాన్యమైన చదువైనా వంటపడుతుందా అని నా అనుమానం. ఈ రోజుల్లో నువ్వు మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపోయావు కదా చదువుకి, అలాగే వీడిని నీ దగ్గర పెట్టుకోమని అర్థించడానికి వచ్చాను. కేశవరావు గొంతులో వేడికోలుంది. ఉమామహేశ్వరం వెంటనే ఏం మాట్లాడలేదు. మన ఊర్లో డాక్టర్ లేకపోవటం వల్ల వ్యక్తిగతంగా దెబ్బలు తిన్నవారిలో నేను ఒకడిని. ఆనాడు రాఘవమ్మకి సన్నిపాత జ్వరం వచ్చినప్పుడు డాక్టరీ చదివిన మనిషి మన ఊళ్ళో ఉంటే ఆమె చనిపోయేది కాదు. ఏవో కషాయాలు, వేరుమందులు ఆమెని బ్రతికించలేకపోయాయి. గిరి డాక్టర్ అయి ఆ గ్రామ ప్రజల కష్టాలు తీరుస్తాడని చంద్రం వాళ్లతో పాటు నేను మురిసిపోయేవాడిని. ఉన్నమాట చెప్పటానికి మొహమాట పడను. నేను సామాన్య సంసారిని, 4 పిల్లలు కలవాడిని. నా సంపాదనతో నా కుటుంబమే అంతంత మాత్రంగా గడుస్తోంది. అలాంటప్పుడు ఇంకో మనిషిని భరించాలంటే బేలగా చూశాడు ఉమామహేశ్వరం. ఒకప్పుడు వాగ్దానం చేసిన మాట వాస్తవమే. అయినా ఇవాళ దాన్ని ఆచరణలో పెట్టడం అంత సులభంగా కనిపించలేదు. పైగా చంద్రం ఉంటే నెల నెల పిల్లవాడి ఖర్చుకి డబ్బు పంపించేవాడు. కానీ ఇప్పుడది సాధ్యం కాదు కదా. నీ ఇబ్బంది నాకు అర్థమైంది. నేను అవన్నీ ఇక్కడికి వచ్చే ముందే ఆలోచించాను. నువ్వు వీడిని కేవలం దయాధర్మంగా పెంచక్కర్లేదు. వీడికి రవంత ఆశ్రయం ఇచ్చి, చంద్రానికి పొలం, ఓ చిన్న ఇల్లు ఉన్నాయి. నీకు తెలుసుగా. అవి అమ్మేసి ఆ డబ్బు చేతికిస్తాను. ఆ డబ్బుతోనే వీడికి ఇంత తిండి పెట్టి 4 అక్షర ముక్కలు వచ్చేలా చూడు. నీకు తెలియదు కదా, మన ఊరి వీధిబడి అదవరకటి కన్నా మెరుగవటం పోయి మరీ అధ్వాన స్థితికి వచ్చింది. వీడిని అక్కడ పెట్టి ఏం ప్రయోజనం లేదు. చంద్రము భార్య ఆశించినట్టు డాక్టర్ని చేయాలంటే ఎంత డబ్బు కావాలో నీకు తెలియదా? ఆహా, ఇప్పుడు అలాంటి ఆశలేం పెట్టుకోవటం లేదు. నాలాగా చంద్రంలాగా బొత్తిగా వీధిబడి చదువుతో ముగించేయకుండా ఏదో కాస్త చదువుకుని వాడి కాళ్ల మీద వాడు నిలబడగలిగితే చాలు. డబ్బు విషయం, చదువు విషయం నువ్వు తేల్చేసేవనుకో. కానీ ఇంట్లో మరో శాల్తీ ఎక్కువైతే పనిపాటలు చూసుకోవాల్సింది ఆడవాళ్ళు. అందుచేత నా భార్యతో కూడా ఒక్కసారి సంప్రదించితే తప్ప నేను నీకు మాటివ్వలేను. నిర్మోహమాటంగా వేశాడు ఉమామహేశ్వరరావు. తప్పకుండా ఆవిడికి చెప్పకుండాను, ఆవిడ సమ్మతి లేకుండాను నాకు మాట ఇవ్వమని నేను అడగను. నేను ఇవాళ రేపు ఉందామనుకుంటున్నాను. ఈలోగా పిల్లవాడికి మీ అందరి దగ్గర కొత్త పోతుంది. అవసరం అనుకుంటే నీ భార్యతో నేను కూడా మాట్లాడతాను. ఆహా, అక్కర్లేదు, నేను చెప్తానుగా. కానీ ఆవిడ గట్టిగా కాదంటే మాత్రం అనదనే ధైర్యం నాకుంది. అయినా మీ దంపతుల మీద భారమంతా వదిలేసి నేను తప్పుకోను. సెలవుల్లో నేను కూడా వీడిని తీసుకెళ్ళి నా దగ్గర ఉంచుకుంటుంటాను. మన ఇద్దరం కలిసి మన చిన్ననాటి స్నేహితుడి బిడ్డని వృద్ధిలోకి తెద్దాం. వాడి వంశాంకురం వాడిపోకుండా దోహదం చేద్దాం. దీనికి ఆవిడ ఎలాంటి అభ్యంతరం చెప్పదనే నా నమ్మకం. సరేలే, చూద్దాం. పెరట్లోకి పద, స్నానం చేసి భోజనాలు చేయొచ్చు అని చెప్పి లేచి వీధి వాకిలి మూసి కేశవరావుని వెంటబెట్టుకుని లోపలికి వెళ్ళాడు ఉమామహేశ్వరం. ఆ మధ్యాహ్నం చంద్రం భార్య రాఘవమ్మ పోయిన విషయం చెప్పగానే అన్నపూర్ణ విభ్రాంతి చెందింది. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. వాళ్లతో నా పరిచయం తక్కువే అయినా వాళ్ళ ఆదరణ, అభిమానం నేను ఈ జన్మలో మర్చిపోలేనండి. చిన్నతనంలోనే వాళ్ళకి 100 ఏళ్ళు నిండిపోయాయంటే నాకు ఎంత బాధగా ఉందో మాటలతో చెప్పలేను. నేను రామాపురం వెళ్ళింది ఒక్కసారే అయినా అక్కడ గడిపి వచ్చిన ప్రతి నిమిషం నాకు గుర్తుంది. అక్కడి పచ్చటి పొలాలు, తోటలు, మనం వనభోజనానికి వెళ్ళటానికి పడవలో కాలువ దాటాలంటే నేను భయపడటం అంతా జ్ఞాపకం ఉంది. చివరికి ఆ కాలవే చంద్రం గారిని, శాంతిని పొట్టన పెట్టుకుందన్నమాట. అక్కడి వేణుగోపాలస్వామి ఆలయం చాలా చిన్నదైనా ఆ విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ భక్తులకి శాంతిని, ప్రశాంతిని కలిగించేవి. గుంపులు గుంపులుగా జనం లేకపోవటం వల్ల భక్తి, ఏకాగ్రత సాధ్యమయ్యేది. అక్కడ కూర్చుని మనమంతా పూజలు చేస్తున్నట్లే ఉంది నా కళ్ళకింకా.
అప్పుడే ఇంత ఘోరం జరిగిపోయిందంటూ తలుచుకుని కళ్ళొత్తుకుంది. గిరిని మన దగ్గర ఉంచుకోమని అడగటానికి వచ్చాడు కేశవరావు అని ఉమామహేశ్వరం చెప్తుండగానే అన్నపూర్ణ ముఖ కవళికలు మారిపోయాయి. ఆ పసివాడి పట్ల నాకు బోలెడు జాలి ఉంది, సానుభూతి ఉంది. అంతే కానీ వాడిని భరించటం మాత్రం నా వల్ల కాదు. 4 పిల్లలు కల ఈ ఇంటి చాకిరీతో ఇప్పటికే నేను చస్తుంటే మరో మనిషిని కూడా పెట్టుకోవటం నా వల్ల కాదు అంది. నాకు తెలుసు నీకు ఇబ్బంది అవుతుందని, అందుకే నిన్ను అడిగి చెప్తాను అన్నాను. మంచి పని చేశారు. జాలి ఉన్న మరో మనిషిని పోషించాలంటే మాటలతో అవుతుందా? ప్రతిదానికి డబ్బు కావాలి. డబ్బు భారం మన మీదేం పడదులే. అంటే చంద్రానికున్న పొలం, ఇల్లు అమ్మేసి ఆ డబ్బు పిల్లవాడి పోషణ కోసం ఇస్తానన్నాడు. పల్లెలో చదువు సాగదని కేశవరావు బాధ. గిరిని ఇక్కడ స్కూల్లో చేర్పిస్తే సెలవుల్లో అతనే వాడిని తీసుకువెళ్ళి తన దగ్గర ఉంచుకుంటానన్నాడు. ఇక వాడు ఇక్కడున్నప్పుడైనా మరో గుప్పెడు బియ్యం ఎక్కువ వండాలే తప్ప అంతకన్నా నీకు ప్రత్యేకంగా వాడి పనేమీ ఉండదు. అవునులేండి, కాళ్ల మీద పడుకోబెట్టుకుని ఉగ్గు పట్టడం, నీళ్లు పోయటం లాంటివి చేసే వయస్సు దాటిపోయిందిగా అంది అన్నపూర్ణ కాస్త మెత్తబడుతూ. పిల్లవాడికి కాస్త జ్ఞానం వచ్చింది. వాడి పనులు వాడే చేసుకోగలడు. ఆ మాట నిజమే. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను కదూ, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. తన పనులే కాకుండా అందరికీ ఉపయోగపడే పనులు, బకెట్లలోకి నీళ్లు తోడటం, ఆరిన బట్టలు మడత పెట్టడం లాంటివన్నీ ఎవరూ చెప్పకుండానే చేస్తున్నాడు అంది గిరిని మెచ్చుకుంటూ. పల్లెటూరిలో పుట్టి పెరగటం వల్ల వాడికి అన్ని పనులు చేతనవుతాయి, చేసుకునే అలవాటు ఉంటుంది. అందుకనే నేను అనుకుంటున్నాను, వాడు ఉండటం వల్ల నీకు శ్రమేం ఉండదు. ఇంకా వీలైతే నీకు కాస్త ఆసరా అవుతాడు. అంతంత ఆశ నాకేం లేదులేండి. ఏదో తల్లి తండ్రి లేని పిల్లవాడు పల్లెటూరిలో చదువు సంధ్య లేక ఇదైపోతాడని. కానీ అదేలే, చంద్రం పెళ్ళినాడే అడిగాడు మనల్ని. అవాళ నేను ఆ మాట వేళాకోళంగానే తీసుకున్నాను. కానీ ఇవాళ అదే నిజమైంది. పిల్లవాడిని దగ్గర పెట్టుకుంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది, మనకి రవంత పుణ్యమూ వస్తుంది తృప్తిగా అన్నాడు ఉమామహేశ్వరం. ఆ రాత్రే ఆ విషయం కేశవరావుకి చెప్పేశాడు ఉమామహేశ్వరం. కేశవరావుకి గుండెల మీద బరువు దింపుకున్నట్లయింది. అతని కళ్ళు తృప్తితో ఆనందంతో తళతళ మెరిసిపోయాయి. గిరి ఆ ఇంట్లో కాస్త అలవాటు అయ్యేదాకా 2 రోజులుండి తరువాత పల్లెకి ప్రయాణమయ్యాడు కేశవరావు. నేను వస్తాను నీతో బిక్కముఖంతో అడిగాడు గిరి. నువ్వు ఇక్కడే ఉండి బాగా చదువుకోవాలి బాబు. నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాను. నిన్ను కూడా ఎప్పుడైనా తీసుకెళ్తుంటాను. నీకు ఇక్కడేం భయం లేదు. పిన్ని బాబాయ్ ఉన్నారు, అన్నయ్యలు తమ్ముడు చెల్లాయి అంతా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి చదువుకుంటూ ఆడుకుంటూ సరదాగా ఉండు. నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు? గుడ్ల నీరు కుక్కుంటూ అడిగాడు గిరి. తల్లి తండ్రి దూరం అయిపోయిన దుఃఖం ఇంకా పచ్చిగా ఉండగానే చనువైన మామయ్య కూడా దగ్గరలేకపోవటం వాడికి చెప్పలేనంత దిగులుగా ఉంది. వస్తానమ్మా, ఒక్క 4 రోజుల్లోపునే వచ్చి చూసి వెళ్తాను బుజ్జగించి వాడిని అప్పచెప్పాడు కేశవరావు. లేవరా గిరి, పాలు తీసుకొద్దాం అంటూ గిరిని నిద్రలేపిన ఉపేంద్ర తెల్లవారగట్ల 5 గంటలకి నిద్రమత్తు పూర్తిగా వదలని గిరి దుప్పటి కొద్దిగా తొలగించి ఏమిటి అన్నట్లు చూశాడు ఉపేంద్ర వంక. పాలు తేవాలి, రోజు నేను వెళ్తున్నాను కదా, ఇవాళ నువ్వు కూడా వస్తావేమోనని 4 రోజుల పరిచయంతో చనువుగా అడిగాడు ఉపేంద్ర. ఓ అలాగే అంటూ దుప్పటి తీసేసి లేచి నిలబడ్డాడు గిరి. ఈ 4 రోజులు తానే ఆ మాట అడగనందుకు సిగ్గుపడుతూ. మార్గశిర మాసం, బయట చలి గజగజలాడించేస్తోంది. ఆ దుప్పటి మడత పెట్టి ఇలా కప్పుకో అన్నాడు ఉపేంద్ర తను చుట్టుకున్నట్టు ఒంటి చుట్టూ కప్పుకోమన్నట్టు చూపిస్తూ. ఉపేంద్ర చేతిలో పాల చెంబు ఉంది. ఇద్దరూ గదిలోంచి బయటకు వస్తుంటే చూసిన అన్నపూర్ణ అంది, ఆ అబ్బాయిని కూడా నిద్రలేపావెందుకురా? ఇంకాసేపు పడుకునేవాడేమో. పర్వాలేదండి, నాకు చీకటితో నిద్రలేవటం అలవాటే. ఇక్కడికి వచ్చాకే ఏమిటో కాస్త ఆలస్యంగా లేస్తున్నాను మొహమాటంగా అన్నాడు గిరి. అంతలోనే అక్కడికి వచ్చాడు ఉమామహేశ్వరం. నేను చెప్పిన మాటలన్నీ మీ ఇద్దరు కూడా గాలికి ఎగరగొట్టేశారన్నమాట అన్నాడు గంభీరంగా. అంతా తెల్లబోయి చూశారు. ఒరే గిరి, నువ్వు వచ్చిన నాడే చెప్పాను కదా, మీ పిన్నిని మీరు అండి అంటూ మన్నించవద్దు, చనువుగా పిలవమని. ఇక మీదట అలాగే పిలుస్తాను. గిరి మొహమాటంగా తలవంచుకుని మెల్లగా చెప్పాడు. నువ్వు అలా చనువుగా పిలవకపోతే మాకేమనిపిస్తుందో తెలుసా? నువ్వు మమ్మల్ని పరాయి వారిగా చూస్తున్నావని. ఆహా, అదేం కాదు, ఇంక నుండి పిన్ని అనే అంటాను. గుడ్, అలా వినాలి పెద్దవాళ్ళు చెప్పిన మాట. ఆప్యాయంగా భుజం నిమిరి ఉమామహేశ్వరం భార్య వంక తిరిగి, నువ్వేమిటి గిరి అంటూ చనువుగా పిలవకుండా ఎవరో పరాయి మనిషిని గురించి మాట్లాడినట్లు ఆ అబ్బాయి అతను అంటున్నావు అన్నాడు. అవునండి, నాది పొరపాటే అంది అన్నపూర్ణ నొచ్చుకుంటూ. నీకు కూడా నేను అవాళే చెప్పాను, ఇక మీదట మనకి 4 కొడుకులని, వాళ్ళందరినీ మనం సమానంగా చూడాలని. ఆ సంగతి నాకు మాత్రం తెలియదా అంటూనే గిరిధర్ దగ్గరికి వెళ్ళి వాడి తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ, బాబు గిరి ఏమనుకోకేం అంది వాత్సల్యంగా.
అనుకోను అన్నట్లు తలాడించాడు గిరి. వాడికి ఆ క్షణంలో తల్లి ఆప్యాయత, అభిమానం గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి. తన ఎదురుగా నిలబడింది ఒక పరాయి మనిషి కాదు, తన కన్న తల్లే అన్న భావంతో వాడి గుండె నిండిపోయింది. మరి కాసేపుంటే తనకి ఏడుపు ముంచుకొస్తుందేమోనని గబగబా అడుగులు వేస్తూ ఉపేంద్ర వెంట వెళ్ళిపోయాడు పాలు తేవటానికి. 4 రోజులు వరుసగా ఉపేంద్ర, గిరిధర్ కలిసి వెళ్ళి పాలు తెచ్చారు. 5వ రోజున గిరి లేచి దుప్పటి మడత పెట్టి తల మీద నుండి కప్పుకుంటూ ఉంటే ఉపేంద్ర ముసుగు పెట్టి పడుకున్నవాడు లేచి కూర్చోకుండానే మెల్లిగా పిలిచాడు. గిరి, ఏమిటన్నయ్యా, లేచావా? నేను రెడీ, నీదే ఆలస్యం, త్వరగా లేకపోతే అక్కడ పెద్ద క్యూ తయారవుతుంది, దుప్పటి మడత సరిచేసుకుంటూ అన్నాడు. ఉపేంద్ర వెంటనే ఏం మాట్లాడలేదు. లే అన్నయ్యా, మళ్ళీ అన్నాడు గిరి. ఒరే, నీకు పుణ్యం ఉంటుంది, ఇవాళకి నువ్వు ఒక్కడవే వెళ్ళిరారా, నా కొళ్ళంతా నొప్పులుగా ఉంది, లేవలేకపోతున్నాను. ఉపేంద్ర బాధతో చిన్నగా మూలుగుతూ గిరిని బ్రతిమాలుకుంటూ అన్నాడు. ఆ మాటలన్నీ వినిపిస్తున్నా కూడా పక్కనే పడుకున్న అమరేంద్ర నోరు మెదపకుండా గట్టిగా కళ్ళు మూసుకుని గాఢ నిద్ర అభినయించాడు. జ్వరం వచ్చిందా? గిరి జాలి పడిపోతూ వంగి ఉపేంద్ర ఒంటి మీద చెయ్యి వేసి చూడబోయాడు. అబ్బే, జ్వరం లేదు, ఏమిటో బద్ధకంగా ఉందంతే, లేవలేకపోతున్నాను, ఒళ్ళంతా నొప్పులుగా కూడా ఉంది, తలంతా భారంగా ఉంది. ఇందాకటి కంటే కూడా ఎక్కువగా ఆపసోపాలు పడిపోయాడు. సరే పడుకో, నేను వెళ్తాలే పాలకనేసి ఉపేంద్ర సమాధానం కోసం కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు గిరి. అలా ఒక్కడూ వెళ్ళి రావటం తనకి శ్రమ అని కానీ, ఓ బాధ్యత మీద వేసుకోవటం అని కానీ వాడికి అనిపించలేదు. తనకి తోడుగా అమరేంద్రని పిలవాలనే ఆలోచనే రాలేదు. గిరి ఒక్కడే వెళ్ళి పాలు తీసుకురావటం చూసి కూడా అన్నపూర్ణమ్మ ఏమీ అనలేదు. ఆమె అడగకపోయినా గిరే చెప్పాడు. ఇవాళ అన్నయ్యకి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయట పిన్ని, లేవలేదు. తర్వాత మందేదైనా ఇవ్వు, లేకపోతే జ్వరం వస్తే కష్టం. హాఫ్ ఇయర్లీ పరీక్షలు దగ్గర పడుతున్నాయి కూడా, స్కూలుకు వెళ్ళకపోతే పాఠాలు పోతాయి. గిరి అభిమానంగా అంటుంటే అలాగేలే ముభావంగా అంది అన్నపూర్ణమ్మ. ఆమెకి తలెత్తి సూటిగా గిరిముఖంలోకి చూడాలంటే ఎలాగో ఉంది. ఉదయం 10 గంటలకి ఉపేంద్ర మెల్లిగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. తరువాత పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నాడు చదువుకోవటానికి. ఎలా ఉందన్నయ్యా, పిన్ని మందిచ్చిందా? గిరి పసిమనస్సు నిండా ఉపేంద్ర ఆరోగ్యాన్ని గురించిన ఆరాటమే. ఉపేంద్ర ఒక్క క్షణం అర్థం కానట్లు చూశాడు. తర్వాత కళ్ళు వాల్చుకొని పుస్తకం పుటలు తిరిగేస్తూ, ఇలాంటి చిన్న చిన్న మూలుగులకి మందెందుకురా, 2 రోజుల్లో ఈ భారం అదే పోతుంది, కాస్త తెల్లవారుగట్ల చల్లగాలిలో బయట తిరగకుండా ఉంటే సరి అన్నాడు. అయినా మందు వేసుకో, ఇంకా త్వరగా తగ్గుతుంది, గిరి ఆప్యాయంగా అన్నాడు. అలాగే లేరా, అది సరే, నువ్వు ఇంత త్వరగా వచ్చేసావు, క్యూ అట్టే లేదా? ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనం, చలిగా ఉంది కదూ అన్నాడు గిరి. ఆ మర్నాడు కూడా ఉపేంద్ర పాలు తేవటానికి వెళ్ళలేదు. అతనికి ఒంట్లో భారం ఇంకా తగ్గలేదనే అనుకున్నాడు గిరిధర్. పోనీ ఉపేంద్రకి జ్వరమైతే అమరేంద్రని తనతో కూడా పంపవచ్చు కదా పిన్ని అన్న భావం గిరిధర్కి కలగలేదు. తను ఒక్కడే వెళ్ళి తెచ్చేవాడు అంతే. అప్పటి నుండి చీకటితో లేచి పాలు తేవటం గిరిధర్ డ్యూటీ అయిపోయింది. ఉమామహేశ్వరం ఇల్లు అంత పెద్దదేమీ కాదు. 2 అన్నదమ్ములకి పిత్రార్జితంగా వచ్చిన ఇల్లు అది. అందులో తన సగభాగం అమ్మేసి తమ్ముడు బొంబాయి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ భాగం కొనుక్కోవటానికి అన్నగారి దగ్గర డబ్బు లేకపోవటం వల్ల పైవాళ్లకి ఆ అవకాశం వచ్చింది. అలా వచ్చిన అవకాశాన్ని ఉమామహేశ్వరం అందుకున్నాడు. పల్లెలో పొలం అమ్మేసి ఆ డబ్బుతో ఆ భాగం కొనుక్కున్నాడు. రైలు పెట్టెల 3 గదులు వరుసగా ఉండే వాటా అది. వెనక పెరట్లో బావి, బాత్రూమ్ వగైరాలున్నాయి. ఇంట్లో ఇల్లు వసతిగానే ఉంది. పెరటివైపు గది వంటకి, భోజనాలకి ఉపయోగించుకునేవారు. మధ్య గదిలో 2 మంచాలున్నాయి. అది పగటిపూట లివింగ్ రూమ్, రాత్రిపూట బెడ్రూమ్. ఇక వీధి గదిలో పాలిష్ వెలిసిపోయిన కుర్చీలు, 2 బల్లలు 2 ఉన్నాయి. ఒకసారి ఎప్పుడో చవకగా వస్తే వాటిని కొన్నాడు ఉమామహేశ్వరం. తర్వాత వాటికి మళ్ళీ పాలిష్ కొట్టించాలనే అనుకున్నాడు. కానీ అనుకున్న సమయానికి చేతిలో డబ్బు లేకపోవటం వల్ల ఆ పని అలాగే ఉండిపోయింది. ఈ 4 శాల్తీలతోనూ ఆ గది డ్రాయింగ్ రూమ్గాను, పిల్లల స్టడీ రూమ్గాను చలామణి అవుతోంది. రాత్రికి వాటిని పక్కకు జరిపేసి అక్కడ పక్కలు పరుచుకుని మగపిల్లలు పడుకుంటారు. మధ్యతరగతి కుటుంబీకులకి ఆ మాత్రం వసతి సౌకర్యం అమరటమే మహాభాగ్యంగా అనిపిస్తుంది. నెల నెల బోలెడు అద్దె పోయక్కర్లేకుండా ఇంటి యజమానులు పెట్టే ఆంక్షలు, ఆజమాయిషీలు భరించనక్కర్లేకుండాను తమది అంటూ ఒక స్వంత ఇల్లు ఉండటమే ఒక అదృష్టంగా భావిస్తుంటారు ఉమామహేశ్వరం భార్య. ఉదయం 7 గంటలైంది. పిల్లలంతా లేచి ముఖాలు కడుక్కొని కాస్త కాఫీ గొంతులో పోసుకోవటమైంది. ఇక స్కూలుకు వెళ్ళటానికి తయారు కావాలి. బాత్రూమ్ ముందు ఓ క్యూ పద్ధతి ఉంటే బాగానే ఉండేది. కానీ అంతా ఒక్కసారి గుమిగూడి, నాకు ఇంకా చాలా పనుంది అనొకరు, నాకు బోలెడ్ హోంవర్క్ ఉందని మరొకరు, ఇవాళ నేను త్వరగా స్కూలుకు వెళ్ళాలి అని ఇంకొకరు,
తగువులు పెట్టుకొని చివరికి పోట్లాటలోకి దిగటంతో ఆ పెరడు ఒక కురుక్షేత్ర రంగంలా తయారైంది. వాళ్లతో సమంగా పోట్లాడే చనువు చొరవాలేని గిరి విస్మయంగా ఆ చోద్యం చూస్తూ తన ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని కాచుకొని కూర్చున్నాడు. అన్నపూర్ణమ్మ వంటగదిలో హడావిడి పడిపోతోంది. ఎందుకో పేచీ పెట్టిన నిరుపమ వీపు మీద విసుగ్గా రెండంటించింది. దాంతో అది పెంకులు ఎగిరిపోయేలా ఆరునొక్కరాగం అందుకుంది. అలాంటి సమయంలో వీధి గదిలోంచి వీరభద్రావతారం ఎత్తి వస్తాడు ఉమామహేశ్వరం. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, మీరు నిద్రలు లేవగానే పక్క బట్టలు ఎత్తిపెట్టేయండిరా అని. అయినా ఒక్కళ్ళకి బుద్ధి లేదు. రోజు నేను మరోసారి గుర్తు చేస్తేనే కానీ ఆ పని ఎప్పుడూ చెయ్యరు. నా కర్మ, ఇవాళ నేను మర్చిపోయాను అని అతను రంకెలు వేస్తుంటే ఏమైందండి అని వంటగదిలోంచి అడిగింది పూర్ణ. ఇంకా ఏం కావాలి? ఎవరో పెద్ద మనుషులు వచ్చారు నాతో మాట్లాడటానికి. వాళ్ళని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెడదామనుకున్నాను, కానీ ఏది గది కాస్త శుభ్రంగా ఉండి ఏడిస్తేగా. వాళ్ల ముందు నా తల కొట్టేసినట్లయింది. అసలు అంతటివాడు వాళ్ళెత్తు ధనమిస్తామని పిలిచినా మన ఇంటికి రారు. ఇవాళేదో వాళ్ళకి నాతో అవసరం పడింది కనుక వచ్చారు. అదే మహాభాగ్యం అనుకుని నేను లోపలికి తీసుకురాబోతే ఏముంది, సంతలా ఉంది ముందు గది. ఎంత సిగ్గుచేటు. చివరికి వీధిలో మాట్లాడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఉమామహేశ్వరం ముఖం కోపము, విసుగు, ఆశాభంగం అన్నీ అర్థమయ్యాయి అన్నపూర్ణకి. అయినా ఏం మాట్లాడలేదు. ఉమామహేశ్వరం పనిచేసేది మున్సిపల్ ఆఫీస్ కావటం వల్ల ఎప్పుడైనా ఎవరైనా ఇంటికొచ్చి అతనితో మాట్లాడి వెళ్తూ ఉండడం కద్దు. ఆ సంగతి ఇంట్లో అందరికీ తెలుసు. నిన్న రాత్రి పక్కలన్నీ నేను వేశాను, ఇప్పుడు వాటిని ఎత్తే డ్యూటీ అమరేంద్రది అన్నాడు ఉపేంద్ర తండ్రి కేకలకి మధ్య ఎలాగో కల్పించుకొని. నిన్న ఉదయం అంత పని నేను చెయ్యలేదా? ఇవాళ నరేంద్ర చెయ్యాలి అన్నాడు అమరేంద్ర. గిరన్నయ్య నేను రేపు చెయ్యాలి, ఇవాళ కాదు, ఇవాళ మీదే ఆ డ్యూటీ అన్నాడు నరేంద్ర. వెదవల్లారా, తాట వలిచేస్తాను. ఇలా ప్రతిదానికి వంతులు పోయారంటే ఇంట్లో నలుగురు మగపిల్లలున్నారు అన్న మాటే గాని పనంతా మీ అమ్మో నేను చేసుకోవాలి, కానీ మీ కొళ్ళొంగదు గట్టిగా కసురుకున్నాడు ఉమామహేశ్వరం. నాకు ఇంగ్లీష్ టెస్ట్ ఉంది, చదువుకోవాలి అన్నాడు ఉపేంద్ర. నాకు బోలెడు హోంవర్క్ ఉంది అన్నాడు అమరేంద్ర. రోజు ఇంతే, వాళ్ళు ఏదో వంకతో తప్పించుకుంటున్నారు. పనంతా నేనొక్కడే చెయ్యాలి నసిగాడు నరేంద్ర. వాళ్ళంతా అలా వాదులాటుకుంటుండగానే గిరి ఒక్కడు వీధి గదిలోకి వెళ్ళి ఆ పనంతా చేసేశాడు. వంటగదిలో పని ముగించుకుని అక్కడికి వచ్చిన అన్నపూర్ణ పొంగిపోతూ చటుక్కున గిరిని దగ్గరికి తీసుకుని, బంగారు తండ్రివిరా నువ్వు, వాళ్లల్లా వంతులు పోకుండా వంకలు చెప్పకుండా పనంతా ఒక్కడివే చేశావు అంటూ ఆప్యాయంగా వాడి తలనిమిరింది. అందరం కలిసి చెయ్యాలని ఒక్కరోజు ఒకరి డ్యూటీ అన్నారని ఊరుకున్నాను, లేకపోతే నేను ఇందాకే చేసేవాడిని. బాబాయికి బాగా కోపం వచ్చింది పిన్ని అన్నాడు గిరి దిగులుగా. తనొక్కడే ఏదో పొరపాటు చేసినంత బాధగా ఉంది వాడికి. మీ బాబాయికి కాస్త ముక్కు మీద ఉంటుంది కోపం. ఆ సమయంలో మనం ఎవరం ఏం మాట్లాడకుండా ఆయన చెప్పిన పని చేసుకుపోవాలంతే అంది అన్నపూర్ణమ్మ ఒక పరమరహస్యం చెప్తున్నట్టు. ఇక అవాళ్ల నుంచి రోజు రాత్రి పక్కలు వేయటం, పొద్దుటే వాటిని ఎత్తిపెట్టడం నేనే చేస్తుంటాలే. అందరం మంతులు వేసుకోవటం, వాళ్ళు మర్చిపోతే బాబాయి కేకలు వేయటం, ఇదంతా ఎందుకు అన్నాడు గిరి ఆ బాధ్యతంతా తానే మీద వేసుకుంటూ. అందులో వాడికి కష్టం కానీ చిన్నతనం కానీ అనిపించలేదు. మా బాబే, ఇంత చిన్న వయసులోనే నీకు కష్టం సుఖం అన్నీ తెలిసాయి అంటూ వాడి బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది అన్నపూర్ణ. ఆ పక్క గదిలోనే ఉన్న వాళ్ళందరికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మా నెత్తిన పాలు పోసేవరా నాయనా, మాకో పని తప్పింది అనుకున్నారు ఉపేంద్ర వాళ్ళు సంబరంగా. ఉమామహేశ్వరానికి ఒక్క క్షణం ఎలాగో అనిపించినా, పోనీలే వాడే అంటున్నాడుగా చేస్తానని, ఎవరం వాడి నెత్తి మీద ఆ పని రుద్దలేదు, ఇందులో తప్పు మాత్రం ఏముంది అని సరిపెట్టుకున్నాడు. కృష్ణానది పక్క నుండే ప్రవహిస్తోంది అన్న మాటే గాని ఈ బెజవాడ పట్టణానికి నీటికి దరిద్రమే. ఉమామహేశ్వరం ఇంటి పెరట్లో నుయ్యుంది, కానీ ఆ నీళ్లు ఉప్పు కషాలు వాడుకోవటానికి తప్ప తాగటానికి వంటకి అస్సలు ఉపయోగపడవు. ఇది వారి ఒక్కరికే వచ్చిన ఇబ్బంది కాదు, ఆ వీధి వారందరికీ ఇది బాధ. ఆ సందు మొదట్లో ఒక కుళాయి ఉంది. రోజులో కొన్ని గంటలు నిర్ణీత సమయంలో అందులో నీళ్ళొస్తాయి. ఆ మంచినీళ్లే ఆ వీధి వారందరికీ ఆధారం. కానీ అక్కడి నుండి నీళ్లు తెచ్చుకోవటం అంటే మహాయజ్ఞం. మొత్తం ఆ వీధి వాళ్ళందరూ అక్కడ గుమిగూడి నీళ్ల బిందెలు క్యూ పెట్టేసి ఒక్కొక్కరు 4 బిందెలు 10 బిందెలు నీళ్లు పట్టేసుకుంటూ ఉంటారు. అందుకోసం వాళ్లలో వాళ్ళు హోరాహోరీ పోట్లాడుకుంటూ ఉంటారు. అందులో కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఉదయం వంట పని తెమలదని అన్నపూర్ణ వెళ్ళదు. వాళ్లతో కజ్జాలాడుతూ కూర్చోవటం నాకు చేత కాదు అని ఉమామహేశ్వరం కూడా వెళ్ళడు. ఉపేంద్ర, అమరేంద్ర ఇద్దరూ కలిసి చిన్న చిన్న బిందెలతో ఇంటికి కావలసిన మంచినీళ్ళన్నీ చేరవేసేవారు. గిరి వచ్చాక ఉపేంద్ర తన వంతు పని గిరికి అప్పజెప్పి
తన పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం మొదలుపెట్టాడు. అన్నగారి గడుస్తుతనానికి లోపలే ఉడికిపోతూ అమరేంద్ర కూడా కాస్తగా పని ఎగలేసి చాలా భాగం నీళ్లమూత గిరికే వదిలేసేవాడు. 4 కాన్పుల వల్ల పూర్ణ ఆరోగ్యం బాగా చితికిపోయింది. అస్తమాను మూలుగుతూ ఆపసోపాలు పడుతూ ఆమె పనులు చేసుకుంటుంటే చూడలేకపోయేవాడు గిరి. అందుకని ఆమె అడగకపోయినా ఎవరూ చెప్పకపోయినా తనకై తాను కల్పించుకొని ఆమె చేతిలో పని అందుకుంటుండేవాడు. నీకెందుకురా ఇదంతా, నువ్వు పోయి చదువుకో అని మాట వరుస కన్నా అన్నపూర్ణకి అది బాగానే ఉండేది. అన్ని పనులలోనూ ఆమెకు సహాయం చేయటమే కాకుండా రాత్రిళ్ళు కాళ్ళు కూడా పట్టేవాడు. ఆమె నోరు తెరిచి అడగకపోయినా ఆమె పక్క మీద పడుకొని మూలుగుతుంటే చూసి భరించటం గిరికి సాధ్యమయ్యేది కాదు. ఎందుకురా ఈ శ్రమ నీకు, ఇలా మూలుగుతూ తిరుగుతూ పనులు చేసుకోవటం నాకు అలవాటైపోయింది. నువ్వు వెళ్ళి పడుకో, కాసేపటికి నాకు నిద్ర పడుతుందిలే అనేది అన్నపూర్ణ. నీకు నిద్ర పట్టిందాకా పడతానులే పిన్ని, అయినా ఈ కాళ్ళ నొప్పులకి మందు ఉండదా? రోజు ఆమె మూలుగులు వినలేక జాలిగా అడిగాడు ఒకనాడు గిరి. ఏవో ఇంజెక్షన్లు ఉన్నాయంటారు, అవి తీసుకుంటూ విశ్రాంతిగా ఉండాలంటారు. పుష్కలంగా పళ్ళు పాలు తీసుకోవాలంటారు. అవన్నీ మాలాంటి వారికి ఎలా దొరుకుతాయిరా? ఈ జన్మ ఇలా వెళ్ళిపోవలసిందే. పగలంతా చాకరీ చేయటం, రాత్రిళ్ళు నిద్ర పట్టేదాకా ఇలా మూలగటం నాకు అలవాటైపోయింది. వీటిని భరించటం చాలే, ఇంక నువ్వు వెళ్ళి పడుకో అంది. పిన్ని పట్ల అపరిమితమైన జాలి కలిగింది గిరికి. తన శక్తి వంచన లేకుండా ఆమెకు సహాయపడాలి అని దృఢమైన నిశ్చయం చేసేసుకున్నాడు. పిన్ని, మామయ్య వచ్చాడు అంటూ లోపలికి ఒక కేక పెట్టి గడపలో నిలబడిన కేశవయ్య కాళ్ళకి చుట్టుకుపోయాడు గిరి. ఒక్క పరుగున వెళ్ళి కేశవయ్య గిరిని అక్కున చేర్చుకుని వాత్సల్యంగా వాడి బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకున్నాడు. అలా దగ్గరగా చూస్తుంటే పిల్లవాడు కొద్దిగా చిక్కినట్లు అనిపించింది అతనికి. పసివెదవ తల్లిదండ్రులిద్దరినీ ఒక్కసారే పోగొట్టుకున్నాడు. ఆ మాత్రం బెంగ ఉండటం సహజమే కదా అని తనకి తనే సర్ది చెప్పుకున్నాడు. బాబు బాగా చదువుకుంటున్నాడా? వాడిని తన పక్కనే కూర్చోబెట్టుకుని అడిగాడు. గిరి తల ఊపాడు. ఉమామహేశ్వరం తన పలుకుబడి ఉపయోగించి ఒక ఎలిమెంటరీ స్కూల్లో గిరిని 3వ తరగతిలో చేర్పించాడు. అది సంవత్సరం మధ్యలో అయినా ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నాడు. వేసంగి సెలవుల తర్వాత తన పిల్లలు చదివే మున్సిపల్ హై స్కూల్లో చేర్పించాలని అతని ఉద్దేశం. నీకు తెలియని పాఠాలు బాబాయ్ చేత అన్నయ్యల చేత చెప్పించుకో ఏమ్మా, బుజ్జగిస్తూ అన్నాడు కేశవరావు మళ్ళీ. అలాగే అన్నాడు గిరి. ఈలోగా ఉమామహేశ్వరం, పూర్ణమ్మ పిల్లలు ఒక్కొక్కరే లోపల నుండి రావటం, కేశవరావుని పలకరించటం, కబుర్లు చెప్పటం అవుతోంది. గిరి మాత్రం అతన్ని వదిలి అవతలికి వెళ్ళటం లేదు. ఇంకో 4 నెలలకి నువ్వు అన్నయ్యలు చదివే పెద్ద స్కూల్లో చేరుతావు. బాగా చదువుకుని ప్రతి క్లాసు పాస్ అవుతూ ఉండాలి. ఓ 5-6 సంవత్సరాలు కష్టపడి చదివావంటే ఆ స్కూలు చదువు కూడా పూర్తయిపోయి కాలేజీకి వెళ్ళొచ్చు. గిరిని పక్కన కూర్చోబెట్టుకుని వాడికి అర్థమయ్యేలా భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్తున్నాడు కేశవరావు. కాలేజీలో చదివితే డాక్టర్ అవ్వచ్చు కదా? ఆశగా కళ్ళు తిప్పుతూ అడిగాడు గిరి. అంతకుముందు తల్లి తండ్రి బ్రతికి ఉన్న రోజుల్లో నువ్వు డాక్టర్ అవ్వాలిరా, ఈ ఊరి వాళ్ళందరికీ వైద్యం చెయ్యాలి, మందు మాకు లేకుండా ఇక్కడెవరూ చచ్చిపోకూడదు అని తరచూ అందరూ అనే మాటలు గుర్తుకొచ్చి అన్నాడు. కేశవరావు మనస్సు కలుక్కుమంది. అవన్నీ ఒకనాడు తాము కన్న కలలు, కానీ ఇప్పుడు వాటిని ఆచరణలో పెట్టడం ఎంతవరకు సాధ్యమనిపించింది. అప్రయత్నంగానే అతని చెయ్యి లాల్చి జేబు మీద పడింది. అందులో ఉన్న డబ్బు ఒక్కటే ఆ పసివాడికి ఆధారం. దీనితో వీడి తిండి, బట్ట, చదువు అన్నీ సాగాలి. ఇది మరీ చిన్న మొత్తం కాకపోయినా పెద్ద చదువులకి ఆస్కారం ఉంటుందా? ఏమో వీడి అదృష్టం ఎలా ఉందో అనుకున్నాడు. ఇప్పుడే అది చెప్పలేం బాబు. నీ మార్కులు అవి చూసి మీ మాస్టర్లే చెప్తారు నువ్వేం చదవాలో. డాక్టర్ కాకపోయినా ఇంకా ఏం చదివినా మంచి ఉద్యోగం వస్తుంది. అందుచేత నువ్వు శ్రద్ధగా చదువుకోవాలని నచ్చజెప్పాడు. ఆ మధ్యాహ్నం ఉమామహేశ్వరం ఒక్కడు ఉన్నప్పుడు తను తెచ్చిన డబ్బు అతని చేతిలో పెట్టి, చంద్రం పొలం, ఇల్లు అన్నీ అమ్మితే వచ్చిన డబ్బిది, ఇదొక్కటే వీడికి ఆధారం. దీనిని బ్యాంకులో వేసి నెల వడ్డీ తీసి దాచుకుంటుంటే వీడి పోషణ జరిగిపోతుందనుకుంటున్నాను. అంతగా అవసరం అనుకుంటే అసలు కూడా తీసి ఖర్చు పెట్టు. మరేం చేస్తాం? ఎలాగో అలా వాడు ప్రయోజకుడు అవటమే కదా మనకు కావాల్సింది. నేను అప్పుడప్పుడు వచ్చి చూడటం, ఎప్పుడైనా తీసుకువెళ్ళి ఓ 1 నెల రోజులు ఉంచుకోవటం తప్ప పెద్దగా మరే సహాయం చెయ్యలేనేమో అన్నాడు. అవును మరి, నీ జరుగుబాటు కూడా చూసుకోవాలి కదా. సరేలే, మధ్య మధ్య వస్తూనే ఉంటావు కనుక వాడి చదువు విషయం మనమిద్దరం సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నాడు ఉమామహేశ్వరం. 2-3 రోజులు కేశవరావు అక్కడే ఉన్నాడు. గిరి పిల్లలందరితో కలిసిపోవటం, ఆ కుటుంబ సభ్యులలో ఒకడిగా చనువుగా మెలగటం అతనికి చాలా తృప్తిని, సంతోషాన్ని కలిగించింది. ఓ మధ్యాహ్నం బజారుకు వెళ్ళి ఇన్ని పాకం గవ్వలు, కారపూస కొని తెచ్చి పిల్లలందరికీ ఇచ్చాడు.
సాయంకాలం అందరినీ సినిమాకి తీసుకెళ్లాడు. మర్నాడు మధ్యాహ్నం కేశవరావు ప్రయాణం అయ్యేదాకా గిరి అతన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. చిన్నతనం నుండి ఉన్న చనువు వల్ల ఏవేవో కబుర్లు చెప్పాడు. మరెన్నో ప్రశ్నలు వేసి ఏవేవో అడిగాడు. చివరికి కేశవరావు సంచి తీసుకుని ప్రయాణం అవుతుంటే మాత్రం గిరికి గుండెల్లో నుంచి దుఃఖం పొంగి వచ్చింది. పైకి ఏడవటానికి మొహమాటం అడ్డు వచ్చినా కళ్ళు మాత్రం నీటి పొరని దాచుకోలేకపోయాయి. కేశవరావు గుండె కలుక్కుమన్నట్లయింది. గత్యంతరం లేని పరిస్థితులలో పిల్లవాడిని వదిలిపెట్టడానికి తనకింత బాధగా ఉంది కదా. మరి తల్లి తండ్రి జరుగుబాటు విద్యా సౌకర్యాలు అన్నీ ఉండి కూడా కొంతమంది తమ పిల్లల్ని వేరే ఊళ్ళల్లో హాస్టళ్లలో పెట్టి చదివిస్తారు. అదొక హోదా, ఒక ఫ్యాషన్ అనుకుంటారేమో. అలాంటి వారి సంగతి తనకెందుకు గాని ఈ గిరి బొత్తిగా పరాయి వారి దగ్గర లేడు అన్నదే తనకు కాస్త తృప్తిగా ఉంది. చంద్రానికి తానెలాంటి స్నేహితుడో ఉమామహేశ్వరం కూడా అలాంటి స్నేహితుడే. కన్న తల్లి తండ్రి లేని గిరికి తనెలాంటి వాడో ఈ ఉమామహేశ్వరం కూడా అలాంటివాడే. తన దగ్గర కంటే ఉమామహేశ్వరం దగ్గర ఉంటే చదువు సంధ్య వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కదా ఈ తాపత్రయమంతా. నిజానికి చంద్రం కోరిక కూడా అదే మరి అనుకుంటూ గిరి తలని గుండెల కదుముకొని వాడిని దగ్గరగా తీసుకుని, బాగా చదువుకుంటావు కదూ, నేను మళ్ళీ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉత్తరం చదివి వినిపించాలి ఏం అన్నాడు. ఈ మాత్రం ఇంగ్లీష్ చెప్పగలిగేవాడు ఆ పల్లెలో ఉండుంటే మరో 6 నెలల తర్వాతనే పిల్లవాడిని ఇక్కడ దిగబెడదును అనుకుంటూ. మళ్ళీ ఎప్పుడు వస్తావు మావయ్య అన్నాడు గిరి ఆశగా అతని వంక చూస్తూ. ఇంకో నెల ఉన్నాయి కదా మీ పరీక్షలు, అవయ్యాక వేసవి సెలవులు ఇస్తారట. నేనప్పటికి వచ్చి నిన్ను అన్నయ్యల్ని, వస్తానంటే తమ్ముడిని చెల్లాయిని కూడా మన ఊరు తీసుకెళ్తాను. ఊరంతా ఆ సెలవులు 2 నెలలు అక్కడే ఉందురు గాని ఏమ్మా? కేశవరావు చెప్తుంటే పిల్లలంతా ఆసక్తిగా వింటూ ఉండిపోయారు. నిజంగానా? ఉపేంద్ర ఆశగా అడిగాడు మరోసారి అతన్ని. అవును బాబు, ఈ ఒక్కసారే కాదు, ప్రతి సెలవులకి మీరంతా పల్లెకొద్దురు గాని. వేసం కాలంలో అయితే ముంజలు, ఈత పళ్ళు, మామిడి పళ్ళు ఉంటాయి. శీతాకాలం అయితే తేగలుంటాయి, ఇక సీతాఫలాలు ఉంటాయి. అవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి, కానీ బాగా ఖరీదు ఎక్కువగా ఉంటాయిగా. మరి అక్కడైతే మన తోటల్లోనే పండుతాయి కనుక కావలసినని తినొచ్చు. పిల్లలకి ఆశ కల్పిస్తూ ఉత్సాహంగా చెప్పాడు కేశవరావు. అలాంటివన్నీ కొనుక్కుని తృప్తి తీరా తినాలంటే ఇక్కడ వీళ్ళకి సాధ్యం కాదని అతనికి తెలుసు. నువ్వు నిజం చెప్తున్నావా మామయ్య? అమరేంద్ర అమాయకంగా అడిగాడు. ఇక్కడ ఎప్పుడో ఒక్కసారి కొనుక్కుని తినటానికే అమ్మ చేత ఎన్ని చివాట్లు తినాలో, నాన్నగారి నోటంట ఎన్ని ఉపన్యాసాలు వినాలో వాడికి బాగా అనుభవం. అవును, నేనెప్పుడు అవన్నీ కావలసినని తింటుంటే చాలా బాగుండేది. కేశవరావు మాటల్ని గిరి బలపరిచాడు. భలేగా ఉంటుందన్న మాట అక్కడ. ఉపేంద్ర ఉత్సాహంగా గంతులు వేశాడు. కథ కొనసాగుతుంది.